జిల్లా చంద్రగిరిలో ఉద్యోగుల బదిలీలో అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని కలెక్టర్కు ఏఎన్ఎం అన్నపూర్ణ ఫిర్యాదు చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ కు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారంటూ అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో తాను ఇబ్బంది పడుతున్నానని, ఖచ్చితంగా తనను వేధిస్తున్నారని అన్నపూర్ణ ఆరోపించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. తన బదిలీ అంశంలో స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైసీపీకి చెందిన వారమన్న కారణంతోనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నపూర్ణ భర్త మైఖేల్ తెలిపారు. రమ్మన్నారు 1 అవర్ ఎట్లా వచ్చేస్తుంది? మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. నేను స్టేట్ జనరల్ సెక్రటరీ మిస్సెస్ ఏఎన్ఎం అన్నపూర్ణ ఏఎన్ఎం మెట్టపాలెం సచివాలయం. ఏదో జూమ్ మీటింగ్లో మీరు అర్జెంటుగా రమ్మన్నారంట. నేను స్పౌస్ కింద 67 నెంబర్కి అర్హురాలని. నా భర్త ఎక్కడ సరౌండింగ్స్లో పనిచేస్తున్నారో అక్కడ 40 కిలోమీటర్ల దూరంలో నాకు లోపల నా పోస్ట్ నాకు ఇవ్వాలి. నేను పెట్టిన 5 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సి మల్లవరం ఉంది. అది ఇవ్వాలనుకుంటే ఆమె లేదు, నిన్ను కుప్పానికి వేస్తాను, కుప్పంకి నన్ను నాని వేయమని చెప్పినాడు అని చెప్పి ఆమె నన్ను దగ్గరికి పిలిచి కుప్పానికి వేస్తానని చెప్పినారు. కాబట్టి నువ్వు నాని దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చేసి ఆయన కాళ్ళు పట్టుకుంటే నేను నిన్ను వేస్తానని చెప్పినారు. ఇదంతా జరిగింది. నేను లైంగిక వేధింపుల వల్ల అతని మీద కంప్లైంట్, గుణశేఖర్ నాయుడు మీద కంప్లైంట్ ఇచ్చిన వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలుసుకొని నన్ను కుప్పానికి మార్పించాలని కుట్రలు పన్నుతా ఉంటారు. నేను స్పౌస్ కింద 67 నెంబర్కి అర్హురాలని. నా భర్త ఎక్కడ సరౌండింగ్స్లో పనిచేస్తున్నారో అక్కడ 40 కిలోమీటర్ల దూరంలో నాకు లోపల. నేను ఏపీఎస్ఆర్టీసీ తిరుమల డిపోలో కంట్రోలర్గా పనిచేస్తున్నాను. నా భార్య గట్ట అన్నపూర్ణ మెట్టపాలెం సచివాలయం చంద్రగిరి మండలంలో ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉంది. నిన్న 9 గంటల నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ విషయమై జూమ్ మీటింగ్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. మా భార్య సీరియల్ నెంబర్ వచ్చి 67. 9 గంటలకు ప్రారంభమైంది. 3 గంటల 25 నిమిషాల్లో మా భార్య సీరియల్ వచ్చే కొద్దికి డిఎంఎన్హెచ్ఓ చిత్తూరు మేడం గారు సుధారాణి గారు, అమ్మ నీకు పోస్టింగ్ ఏమి ఇవ్వడం లేదు, నువ్వు ఇమీడియట్గా 1 అవర్ లోపల వచ్చి నన్ను కలవాలా అని చెప్పి అన్నారు. మా భార్య నాకు ఆ విషయం చెప్పింది. నేను మా భార్య ఇమీడియట్గా 1 అవర్కి అంతా మేము చిత్తూరుకి వెళ్ళిపోయినాము. మేడం గారిని పోయి కలిసినాము. కలిస్తే మేడం గారు ఏమన్నారంటే, మీకు పోస్టింగ్ ఇవ్వడం లేదమ్మా, పులవర్తి నాని గారు మీ యొక్క ఎమ్మెల్యే నేను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఆడ కుప్పానికి మార్చమని చెప్పారు. నేను ఆ పని చేయలేను కాబట్టి మీరు ఇమీడియట్గా పులివర్తి నాని గారి దగ్గరికి పోయి ఆయన కాళ్ళు పట్టుకుని ₹1,00,000 ఇచ్చేసినట్టు నీకు పని అయిపోతుంది అని చెప్పి అన్నారు. దాంట్లో కూడా నేను అడిగాను, ఎందుకు మేడం దానికి దీనికి సంబంధం ఏముండదని అడిగితే, అయ్యా ఇది పులివర్తి నాని గారు నిన్న సాయంత్రమే నాకు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మాయిని ఖచ్చితంగా కుప్పానికే మార్చాల్సింది, ఇక్కడెక్కడ ఆమెకి పోస్టింగ్ ఇవ్వద్దు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లోని నాకు కూడా వార్నింగ్ ఇచ్చినారు. మళ్ళీ ఈ రోజు మీటింగ్ స్టార్ట్ కాకముందు కూడా మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి అన్నపూర్ణకి మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రగిరికి ఎక్కడ అయింది కుప్పానికే మార్చాలని చెప్పేసి నాకు ఆర్డర్ జారీ చేసినారు. ఇది నా చేతుల్లో లేదు, నేను అవి చేయలేను కాబట్టి మీరు వెళ్ళి పులివర్తి నాని గారికి ₹1,00,000 ఇచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నారంటే మీకు పని అయిపోతుందని చెప్పారు. తర్వాత నేను ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని తీసుకుపోయి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చినాము. కలెక్టర్ గారు కూడా మా యొక్క గ్రీవెన్సెస్ పరిశీలించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారమ్మా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇది జరిగిన విషయం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉద్యోగుల బదిలీలో అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని కలెక్టర్కు ఏఎన్ఎం అన్నపూర్ణ ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫర్ కు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారంటూ అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో తాను ఇబ్బంది పడుతున్నానని, ఖచ్చితంగా తనను వేధిస్తున్నారని అన్నపూర్ణ ఆరోపించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. తన బదిలీ అంశంలో స్థానిక ఎమ్మెల్యే పులవర్తి నాని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైసీపీకి చెందినవారమన్న కారణంతోనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నపూర్ణ భర్త మైఖేల్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపి చెప్పండి.
పద్మ, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరికైనా సరే బదిలీలు ఉంటే అది పారదర్శకంగా నిర్వహించాలి. అది కాకుండా స్వగృహానికి 40 కిలోమీటర్ల దూరం లోపలే వాళ్ళకు, అంటే మహిళలు అయితే ప్రధానంగా వాళ్ళకి విధులు కేటాయింపులు చేయాలి. అది ఏ నియోజకవర్గానికైనా సరే అనేటువంటి నిబంధన అనేది ప్రభుత్వం నుంచి కూడా ఉన్నటువంటి ఆదేశాలు. అయితే దాన్ని పక్కన పెట్టినటువంటి కొంతమంది అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు, లేదంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాలుగా మహిళలను కూడా చూడకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా ఈ పారదర్శకంగా బదిలీల ప్రక్రియ కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పక్కన పెట్టి వేధింపులు గురి చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో అన్నపూర్ణ అనేటటువంటి మహిళా ఉద్యోగి ఏఎన్ఎం గా పనిచేస్తుంది, అంటే చిరు ఉద్యోగి. మరి ఆమెకు సంబంధించి బదిలీల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించకుండా అధికారులు, ఉన్నతాధికారులు చాలా రకాలుగా వేధింపులు గురి చేయడం, ఇప్పుడు అంటే పెద్ద ఎత్తున వాళ్ళు అంటే కలెక్టర్ ను కూడా నేరుగా వెళ్లి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ భర్త వైసీపీలో కార్యకర్తగా ఉన్నారు. అయితే దాన్ని మనసులో పెట్టుకుని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి కారణంగా ఈ రకంగా తాను మహిళా ఉద్యోగిని అయినప్పటికీ కూడా, అంటే ఏ సంబంధం లేకుండా నేను విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా, అంటే ఏ తప్పు చేయకుండా నేను విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పానికి బదిలీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది తీవ్రమైనటువంటి నేరం. అది నన్ను ఇబ్బందులు గురి చేసేటువంటి అంశం. పిల్లలు ఉన్నారు, అదే కాకుండా తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధుల్ని వాళ్ళని వదిలిపెట్టుకుని నేను ఆ ప్రాంతానికి దాదాపుగా చంద్రగిరి నుంచి కుప్పం కంటే దాదాపుగా 200 కిలోమీటర్లు రోజు అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలంటే, విధులు నిర్వహించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కేవలం తన భర్త, తన కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన నాయకులైన కారణంతోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరోవైపు తాను సంబంధించి బదిలీ ప్రక్రియ ఆపేయాలంటే ₹1,00,000 డబ్బులు చెల్లించి, అది కాకుండా నేరుగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని కలిసి అక్కడ ఆయనతో మాట్లాడితే నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటే మేము బదిలీ ప్రక్రియ ఆపేస్తామంటూ కూడా ఆ మహిళకి పై స్థాయి ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి మహిళా ఉద్యోగులు నేరుగా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు నేపథ్యంలో, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఈ ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. మరి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున వాళ్ళు అంటే ఆరోపణలు చేస్తున్నారు. అంటే బదిలీ ప్రక్రియ వచ్చినప్పుడు అంతా కూడా వాళ్ళకి ఎందుకు, అంటే మహిళా ఉద్యోగులకు ఎందుకు అంటే పార్టీలను అంటగడతారు అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్టీల పరంగా, అంటే ఒక కుటుంబంలో ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ భర్తలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇతర పార్టీల్లో ఉంటే ఈ రకంగా ఇబ్బందులు గురి చేయడం, దాన్ని ఉద్యోగస్తులకు, అది మహిళా ఉద్యోగస్తులకి అంటగట్టే ప్రయత్నం చేయడం, ఈ రకంగా వేధింపులు గురి చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అన్నపూర్ణకు సంబంధించి న్యాయం చేయాలనేది ప్రధానంగా డిమాండ్. ఏఎన్ఎం అన్నపూర్ణకు సంబంధించి ఆమెని 40 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వాళ్ళ స్వగృహం చంద్రగిరి ప్రాంతం. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మహిళా ఉద్యోగం అనుకున్నప్పుడు వాళ్ళకు బదిలీల ప్రక్రియలో భాగంగా పారదర్శకంగా, అంటే ఒకవేళ ప్రజాప్రతినిధులకు ఇష్టం లేకపోతే పక్క నియోజకవర్గాలకు మార్చుకోవచ్చు. కానీ ఆ వెసులుబాటు కూడా కనపడకుండా కక్షపూరితంగా దాదాపు 200 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కుప్పానికి బదిలీ చేయడం అనేది ఇందులో అంటే గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది వాళ్ళ డిమాండ్. మరోవైపు కలెక్టర్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాగా ఏఎన్ఎంలు ఫిర్యాదు చేయడం జరిగిందా? అంటే సహజంగా అంటే బదిలీ ప్రక్రియ అనేది, అంటే ఎవరికైనా సరే, అంటే ముఖ్యంగా మహిళలకైతే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటే వాళ్ళ స్వగృహానికి సంబంధించి ప్రాంతాల్లోనే ఉండాలి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధికి గాన ఆ మహిళా ఉద్యోగ పైన అంటే ఎటువంటి అక్కడ అవినీతి కార్యక్రమాలు పాల్పడుతున్నారు, లేదంటే వేరే అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వచ్చే విధంగా ఏదైనా సరే యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే వాళ్ళని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తారు. లేదంటే క్రమశిక్షణ చర్యల కింద కలెక్టర్ కి ఫిర్యాదు చేసి వాళ్ళని అంటే సస్పెండ్ చేయడమో, లేదంటే ఇంకా వేరే రకాల చర్యలు తీసుకుంటారు. కానీ ఎటువంటి పారదర్శకంగా ప్రభుత్వం
బదిలీలు చేయాలనేది ప్రభుత్వ నిబంధన. మరి మహిళలకు సంబంధించి వాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్క నియోజకవర్గాలకు బదిలీ చేయండి, లేదంటే వేరే శాఖలకు బదిలీ చేయండి అనేది ప్రభుత్వ నిబంధన. అవన్నీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా 200 కిలోమీటర్లు అంటే చంద్రగిరి నుంచి కుప్పంకి అంటే దాదాపుగా 150 పైన 200 కిలోమీటర్లు వస్తుంది. మరి అంత దూరంలో బదిలీ చేయడం అనేది ఇందులో కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ మహిళా ఉద్యోగి అన్నపూర్ణ ఆరోపిస్తుంది. మరి ఎందుకు ఇంత దారుణంగా ఒకవేళ వేస్తే పుత్తలపుట్టుకు వేయచ్చు, లేదా పుత్తలపుట్టు నియోజకవర్గానికి వేయచ్చు, లేదంటే ఈ పక్క తిరుపతి జిల్లాకు వేయచ్చు, తిరుపతి నియోజకవర్గానికి, లేదంటే జీడి నెల్లూరు నియోజకవర్గానికి వేయచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేయకుండా కక్షపూరితంగా కుప్పం నియోజకవర్గానికి వేస్తున్నారు అంటే ఇందులో నిజంగానే తమ పైన కక్ష సాధింపులో భాగంగానే ఈ రకంగా చేస్తున్నారనేది ప్రధానంగా ఆమె ఆరోపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇకివే బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.